ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుపై జనసేన పార్టీ నాయకులు జడా బాలనాగేంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గత 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకులు జడా బాలనాగేంద్రపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిని ఖండిస్తూ నేడు లాయరపేటలోని మాజీ మంత్రి బాలినేని నివాసంలో జడా బాలనాగేంద్ర యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది వ్యక్తుల వల్ల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రతిష్ట దిగజారుతుందని అన్నారు. మహానాడు ఒంగోలు కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్క్రిప్ట్లో బాలినేని అంశం లేనప్పటికీ కొంతమంది కావాలని దామచర్ల దగ్గరున్న వ్యక్తులు ఆయనచే అసత్య ప్రకటనలు చేయించారంటూ అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న దామచర్ల బాలినేని ఇరువురు కలిసి అభివృద్ధి కోసం పనిచేయాలంటూ కోరారు. 2029 ఎన్నికల్లో ఇద్దరు 2 నియోజకవర్గాల నుంచి పోటీలో ఉంటారు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాచిగర్ల వెంకట్రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన జడా బాలనాగేంద్ర నేర చరిత్ర కలిగిన వ్యక్తి వెంకట్రావు అంటూ ఆరోపించారు. ఆయన బాలినేనిపై విమర్శలు చేస్తుంటే హాస్యాస్పదంగా ఉంది అన్నారు. బాలినేని భిక్ష వల్లనే నేడు వెంకట్రావు ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. కాలుమణి కుర్రాడు బండారు మదను అంటూ విమర్శలు చేశాడు జడా బాలనాగేంద్ర. ఒంగోలు నగరంలోని రేషన్ డీలర్ల ద్వారా డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో డీజీఆర్ ట్రస్ట్ పేరుతో నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు అన్నారు. తాను డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అవినీతికి పాల్పడ్డాడు అంటూ చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమంటూ జడా బాలనాగేంద్ర సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ గోపాల్ రెడ్డి, జనసేన నాయకులు నోగుతేటేశ్వర్, మేడబైన సురేష్ తదితరులు పాల్గొన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎవరు వెళ్ళి ఏ పని అడిగినా కూడా అన్నా పలాని నాయకుడితో పని ఉందన్నా కూడా పార్టీలు కులాలు మతాలు చూడకుండా ఫోన్ చేసి కలిపి వారికి సహాయం చేసే గుణం అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి ఎమ్మెల్యే గారికి చెవులో జోరీలాగా చేరి కొంతమంది వ్యక్తులు మాట్లాడిచ్చారు. దాని మీద మేము ఖండన మొన్న ఇవ్వటం జరిగింది. అలాగే మళ్ళీ మొన్న కొంతమంది దొంగలు చీటర్లు వాళ్ళు మాట్లాడారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆస్తి ఏందని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తాతలు మున్సిపల్ ఫ్యామిలీ, వాళ్ళు మొదటి నుంచి ల్యాండ్ లార్డ్స్ గల కుటుంబం, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఏ వ్యాపారాలు చేసేది ఈ దొంగలకి చీటర్లకి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే జనార్దన్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మీరు వాళ్ళెవరో వీళ్ళెవరో చెప్పిన మాటలు వినకుండా మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎవరైనా మీ అనుయంగులు ఫోన్ మాట్లాడుతున్నా కూడా ఈ మధ్య వారిచ్చారు. ఎందుకనో ఆ రోజు మినీ మహానాడులో టెంప్ట్ అయ్యారు. అది మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ రోజు మీరు రాసుకున్న స్క్రిప్ట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి స్క్రిప్ట్ లేదని తెలుసు. తర్వాత మీకెవరో స్క్రిప్ట్ దారిలో కారులో మిమ్మల్ని మాట్లాడమని ప్రెజర్ చేసినట్టు మాకు తెలిసిన సమాచారం. దయచేసి మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలోకి జనసేనలోకి వచ్చారు కాబట్టి మేమిద్దరూ కలిసి పనిచేసి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కాదు కూటమి పార్టీల్లో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీలో కూటమిగా ఆవిర్భవించింది కాబట్టి కూటమి బలోపేతానికి మీ ఇద్దరు కృషి చేయాలనేది మా కోరిక. అలాగే బాలినేని రేపు రాబో 29 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తారు, మీరు పోటీ చేస్తారు. ఇద్దరు ఒకళ్ళు సహకరించుకోవాలి. వారి అభిమానులు మీకు ఓట్లు వేయాలి, మీ అభిమానులు కూడా వారికి ఓట్లు వేయాలి. భవిష్యత్తులో ఇద్దరు కూడా గెలిచి, ఇద్దరు సామాజిక వర్గాలు వేరు కాబట్టి ఇద్దరు కూడా భవిష్యత్తులో 29లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇటువంటి దొంగలతో ప్రెస్ మీట్లు పెట్టియటం మీకు రాజకీయంగా ఇబ్బందులు పడతారు తప్పితే మీరు ముందుకు వెళ్ళేదంటూ ఉండదు. వీళ్ళ గురించి మీకు మీడియా పరంగా తెలియజేస్తున్నాను. రాచగొర్ల వెంకట్రావు, సిరిపురం వెంకట్రావు అంటారు అతన్ని. అతనికి నిన్న మందు దాగి మాట్లాడాడు నా కుటుంబం గురించి.
నేను కూడా మాట్లాడదలుచుకుంటే చాలా ఎక్కువ మాట్లాడగలను. ఇళ్లలో ఆడవాళ్ళ గురించి అది మంచి సంప్రదాయం కాదు. ఇట్లా జగన్ గతంలో మాట్లాడిచ్చే వంశీతో నానితో ఇవాళ వాళ్ళు ఏం ఇబ్బందులు పడుతున్నారనేది ఇవాళ ప్రజానీకం అంతా చూస్తుంది. ఎమ్మెల్యే గారు, ఇతను చరిత్ర మీకు తెలుసో లేదో తెలుసుకోండి. అతను రాచగుర్ల వెంకట్రావు అలియాస్ సిరిపుర వెంకట్రావు అని అతను చదువుకునే రోజుల్లో లాయర్పేట సాయిబాబా గుడి సెంటర్లో ఆడవాళ్ళ మెడల్లో చైలు, బంగారపు చైన్లు లాక్కొని వెళ్ళేవాడు. అక్కడితో మొదలుపెట్టి కిరాయి హత్యలు, దొంగతనాలకి పాల్పడి పెద్ద మనిషిగా నీతో తిరుగుతున్నాడు. ఇవాళ పాత రోజుల్లో మీ తాత గారైనటువంటి స్వర్గీయ దామచర్ల జనార్దన్ గారు దామచర్ల ఆంజనేయులు గారు మంత్రిగా ఉన్న టైంలో ఆంజనేయులు గారితో తిరుగుతుంటే కొన్ని మీడియా పత్రికలు మీ తాతగారితో ఉన్న ఫోటోలు, ఈ సిరిపుర వెంకట్రావు ఫోటోలు వేస్తే ప్రచురించగా, తర్వాత వెంకట్రావుని మందలించి నువ్వు రావద్దబ్బాయి నా దగ్గరికి, నేను చంద్రబాబు దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది, నాకు వద్దయ్యా, నా పదవికి ముప్పు వచ్చింది అనే పరిస్థితిలో మీ తాతగారు చెప్పారు. ఆనాడే మీ తాతగారు జాగ్రత్త పడ్డారు. మీ తాతగారు బతుకున్నంతకాలం ఇతని దగ్గరికి రానియలేదు. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి సిరిపుర వెంకట్రావు కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఎన్నిసార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇతన్ని స్టేషన్లోంచి తీసుకొచ్చాడు. ఎన్కౌంటర్ చేసే పరిస్థితుల్లో ఉంటే ఇతనికి రివార్డు కూడా ప్రకటిస్తే నీ భార్యా పిల్లలు వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వచ్చి నెత్తి నోరు కొట్టుకొని ఏడిస్తే యాదవ కుల సంఘాల మొత్తం వచ్చి మొరబెట్టుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒక్కసారికి అతన్ని బయట వేయండంటే ఆ రోజున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అతనుకున్న పలుకుబడితో ఇతన్ని ఎన్కౌంటర్ నుంచి బయట వేశాడు. అవన్నీ మర్చిపోయి అతను కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఇతను మీ టంగుటూరు మండలంలోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంట్లో దొంగతనానికి వెళ్ళి అతని మీద హత్యాయత్నం చేసే సంగతి నీకు తెలుసు, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇతను చీరాల్లో యాదవ సంఘానికి చెందిన ఎమ్మెల్యే ఉన్నారు. ఇతను కులపోడు కదా, ఇబ్బందుల్లో ఉన్నాడు, పోలీస్ కేసుల్లో ఇబ్బందులను దగ్గరికి తీస్తే అతని దగ్గర షెల్టర్గా చేరి చీరాల్లో దొంగతనాలు చేసి అక్కడున్న యాదవ సంఘ పోలీస్ ఆఫీసర్లకి తలనొప్పిగా మారి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవటం, అదేవిధంగా ఆ యాదవ సంఘ నాయకుడి రాజకీయ జీవితం అంతటితో ఆ రోజుతో ఆగిపోయింది. అలాగే కరణం బలరాం ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడున్న డిఎస్పీ శ్రీనివాసరావు గారు ఇతను చేసే శాస్త్రలు చూడలేక లాక్కొని వెళ్ళాడు. ఇటువంటి వ్యక్తిని మీరు ఎమ్మెల్యే గారు కారులో తిప్పుకుంటూ ప్రెస్ మీట్లో పెట్టి బెదిరిస్తూ మాలాంటి వాళ్ళని ఏమని మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ప్రకాశం జిల్లా ప్రజలకి, ఒంగోలుకి? అతను నాకు గోరీ కడతానంటాడు. గోరీ నాకెందుకు కడతాడండి ఎమ్మెల్యే గారు? మీరు అతన్ని కంట్రోల్ చేసుకోవాలి. నాకు గోరీ కడతానన్న వ్యక్తి నేను ఎవరిని మర్డర్లు చేయలేదే, ఎవరింట్లో దొంగతనాలకు పోలేదే, ఎవరికి కిరాయత్తులు చేయలేదే. అటువంటి వ్యక్తులతో ప్రెస్ మీట్ పెట్టించారు మీరు. తెలుగుదేశం పార్టీ మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టే ఎంతోమందికి శిక్షణా తరగతులు ఇచ్చారు. ఏ సబ్జెక్టు మీద ఎట్లా మాట్లాడాలి, ఎవరు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, కూలంకుషంగా ఏ మీద వెళ్ళాలి. అంతేగాని రాజకీయంగా మాట్లాడాలి, రాజకీయ నాయకులు మాట్లాడాలి. అంతేగాని ఇటువంటి దొంగలతో మాట్లాడించడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. మీరెందుకు ఈ దొంగతో మాట్లాడించారో నాకైతే తెలీదు. మీరు ఒక్కసారి ఆత్మని మీరే తెలుసుకోండి, మీ ఆత్మను మీరు పరిశీలించుకోండి ఇటువంటి దొంగల్ని. అలాగే రెండో వ్యక్తి మదన్.
బండారు మదన్ అంటారు. అతను కాల్మని కుర్రోడు, రాజకీయాల్లో డైఫర్లు వేసుకుంటున్నాడు. ఇప్పుడే మీరు డైఫర్లు వేసారు రాజకీయాల్లో తిప్పుతూ. అతని సంగతి మీకు తెలుసా? కొత్తబండ బస్ స్టాండ్ నుంచి కొప్పల దాకా ఎవరన్నా అడిగినా కాల్మని కుర్రోడు అంటారు. తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోవటం, పట్టాలు తాకట్టు పెట్టుకోవటం, 10 రూపాయల వడ్డీలు, 20 రూపాయల వడ్డీలు, కాల్మని కుర్రోడు అంటారు. అతని వల్ల మీకు ఎంత చెడ్డ పేరు వస్తుందో అది తెలుసుకోండి. అతన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే నేను డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టి చందాలు వసూలు చేశాను. నేనే రూపాయి తీలా. నేను ఏ గుళ్ళో వచ్చి ప్రమాణం చేయమని చేస్తాను. నాగబాబు గారికి 100 రోజులు పెడతానని చెప్పాను. 145 రోజులు పెట్టాను. 130 రోజులు నా సొంత నిధులు, 15 రోజులు దాతలు ఇచ్చారు. మీ మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు. దాతలు ఇచ్చిన రోజున వారి పేర్లు మీ మీడియా పరంగా ఈరోజు పలానా దాత అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చారని చెప్పా. ఇదే మదను కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రెడీ చేసే క్రమంలో గవర్నమెంట్ నుంచి నిధులు రావటం లేట్ అవుతే వీరు మంచి కార్యక్రమానికి ముందుకొచ్చారు. ఈలోపు దాతల సహాయంతో అన్నా క్యాంటీన్లు మీరు కూడా నడిపారు. టౌన్లో మీరు మీ తరఫున దాతల సహాయంతో నడిపితే ఇతను ఒంగోలు బార్లు ఓనర్ల దగ్గర నుంచి, వ్యాపార వర్గాల నుంచి, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసుకొని మీ పేరు చెప్పి మరి అతను జోబులు నింపుకొని ఫైనాన్స్ వ్యాపారం చేసాడో లేదో మీరు ఎంక్వైరీ చేయించండి. అలాగే మొన్న ఈ మధ్య వేసవి కాలంలో మొదలవంగాల్ని చలివేంద్రాలు పెట్టారు. మీరు చాలా గౌరవంగా పెట్టారు. మేము కూడా చాలా సంతోషపడ్డాం. డీజేఆర్ ట్రస్ట్ కింద చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు పెట్టారు. చాలా సంతోషకరం. మేము కూడా పెడదాం అనుకున్నాం, మీరు కూడా పెట్టారు. అంతలో ఒక వాతావరణం కూడా చల్లబడింది. సంతోషం. మీరు డీజేఆర్ ట్రస్ట్ కింద చలివేంద్ర కేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు పెడితే ఇతను ఒంగోలులో ఉన్న స్టోర్లో అందరి దగ్గర కలెక్షన్ చేసి దాని మెయింటెనెన్స్కి కావాలని చెప్పి డబ్బులు వసూలు చేసి జబ్బులో పెట్టుకున్నారు. ఈ సంగతి మీకు తెలుసా? ఇటువంటి డైఫర్లు వేసుకునే రాజకీయ నాయకులు అవతారం ఎత్తి మీ పేరు చెప్పే వాళ్ళని ప్రెస్ మీట్లో కూర్చోబెట్టారు. ఇతను కూడా నాకు గోరి కడతానన్నాడు. నేనేం ఇతనిలాగా 20 రూపాయల వడ్డీలు పట్టాలు తాకట్టు పెట్టుకొని పేదల కడుపు నేనేం కొట్టలేదు. గోరీ కట్టేది వీళ్ళకి, సిరిపుర వెంకట్రావుకి, మదన్కి ప్రజలు గోరీలు కడతారు. బాలనాగేంద్రబాబు చేతైతే పోరాడతాడు, ఫైట్ చేస్తాడు. అంతేగాని మీ బృందంలాగా మీరు ఎందుకు తయారు చేస్తే నాకు అర్థం కాల. వీళ్ళని ఇంకొక అతను మాట్లాడతాడు. ఏందో అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ చేసి వాడు ఈడు అంటాడు. నీకన్నా ఎక్కువ మాట్లాడగలను. గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తానా. వాడు అంటారు ఇవన్నీ కాదు, అంతకన్నా ఎక్కువ భాష వచ్చు. కానీ మనం మాట్లాడేది ప్రతిదీ పబ్లిక్ గమనిస్తుంది అనేది మర్చిపోయి రాజకీయ పార్టీలో ఉన్నాము. ఒక రాజకీయ పార్టీలో మనం ప్రధాన భూమిక పోషిస్తున్నాము, ప్రధాన రాజకీయ పార్టీలో ఉన్నాము, అధికార పార్టీలో ఉన్నాము అనేది మర్చిపోయి మైక్ ఉంది కదా, నా ముందు మీడియా వాళ్ళు ఉన్నారు కదా అని అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులాగా మాట్లాడుతూనే ఉంటాడు. అతను ఒక వేస్ట్ టిష్యూ పేపర్ లాంటాడు. రాజకీయాల్లో అతను ఒక టిష్యూ పేపర్ లాంటాడు. నేను ఎమ్మెల్యే గారు మీకు చెప్పేది ఒకటే, ఇలాంటి వాళ్ళతో మాట్లాడించే బదులు సబ్జెక్ట్ పరంగా తెలిసిన వాళ్ళు సీనియర్లు తెలుగుదేశం పార్టీలో కోకొల్లలు ఉన్నారు. ఒంగోలులో చాలామంది ఉన్నారు. వీళ్ళ ముగ్గురే కాదు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆనిముత్యాలు ఉన్నారు తెలుగుదేశంలో. మంచి సబ్జెక్ట్ కల్లోళ్ళు, మేధావర్గం ఉంది. వాళ్ళను కూర్చోబెట్టండి, హుందాతనంగా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలో సబ్జెక్ట్ మీద మాట్లాడించండి. అంతేగాని వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగతంగా వీళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి బెదిరించటాలు అలాంటివి మానుకోమని నేను ఎమ్మెల్యే గారు మీకు మీడియా పరంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు తెలిసినంత మటుకు మేడం గారు మీ మిస్సెస్ వీళ్ళని కారులో ఎక్కొద్దని చెప్పిందని తెలిసింది. మేడం గారికి నేను పత్రికాముఖంగా కూడా నేను చాలా సంతోషంగా ఉంది. మేడం గారు ఆ మాట చెప్పినందుకు. ఇట్లాంటి వాళ్ళందరూ కారులో ఎక్కకూడదు, మాకు ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వచ్చిందని చెప్పారు. మేడం గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు
జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు కాబట్టి మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కలిసి పనిచేస్తే మేము అందరం కూడా చాలా బాగుంటాము. వాళ్ళెవరో చెప్పిన మాట తిని గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ముందుకు పోకూడదు అనేది మా కోరిక. భవిష్యత్తులో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి మీ ఇద్దరిని కలిపి ముందుకు పంపిస్తారని మాకైతే ఆశాభావం ఉంది. అది త్వరలోనే నెరవేరుద్దని మాకున్న సమాచారం. దయచేసి మీరు ప్రజలకి మన దగ్గరుండే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నేను మాట్లాడాను మొన్న, వాస్తవమే నేను మాట్లాడిన అన్నీ కూడా అన్ని టీ కోట్ల దగ్గర అన్ని సెంటర్లో చర్చకొచ్చినాయి. నేను పత్రికాముఖంగా తెలిసిన మీడియా పరంగా చెప్పిన మాట వాస్తవమే. తప్పుంటే మీరు నన్ను అడగొచ్చు, సబ్జెక్ట్ పరంగా నేను పాయింట్లు మాట్లాడిన మాట వాస్తవమే, మీడియా పరంగానే మాట్లాడా. దాని మీద మీరు ఒక అవగాహనకి రండి, వాస్తవం కాదని. అంతేగాని వ్యక్తిగతంగా లేడీస్ విషయం మాట్లాడటం, లేడీస్ నవ్వుకోవటం, వాళ్ళతో చెప్పించి మీరు అలా ఉండటం కరెక్ట్ కాదు. అదేవిధంగా అట్టాగే ఎవరంటే వాళ్ళు మాట్లాడి నవ్వి జగన్మోహన్ రెడ్డి అలా ఏ పరిస్థితిలో ఉన్నాడని తెలుసు. మీరు కూడా దయచేసి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ఇవాళ మనం రేపు ప్రతిపక్ష పార్టీలో అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఇలాంటి దొంగల్ని, చీటర్లని పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తుంటే భయపడేటట్టుగా సమాజానికి మీరు మెసేజ్ పంపిస్తున్నట్టు తప్పితే నిన్నటి నుంచి 2 రోజుల నుంచి ఇదే అనుకుంటున్నారు. ఒకడేమో దొంగ, గజ దొంగలు అంటాడు, ఇంకొకడేమో చీటరు, ఇంకొకడేమో అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు. వీళ్ళు తప్పితే తెలుగుదేశం పార్టీకి లీడర్లు లేరా, స్పీకర్స్ లేరా? మంచోళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, చాలామంది ఉన్నారు. వాళ్ళకి మంచి మంచి పదవులు ఇప్పియండి. మంచోళ్ళని ఎంకరేజ్ చేసి మంచి పదవులు ఇప్పియండి. అంతేగాని వీళ్ళని ఎంకరేజ్ చేసి తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టియొద్దు మీరు. అలాగే మీ భవిష్యత్తును కూడా పాడు చేసుకోవద్దు. మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి అధిరోహిస్తూ మంచి మంచి పదవులు అనుభవిస్తూ ప్రజలకి సేవ చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండాలని నా కోరిక, నా అభిలాష. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.